మోరోవర్ అక్కడ కానీ ఆ స్పీచ్ కూడా ఎలా ఉందంటే స్వామి, ఇతను ఏదో మాట్లాడుతున్నాడు, అతను ఏం మాట్లాడుతున్నాడో తెలియని ఉన్మాద స్థితిలో మాట్లాడుతున్నాడు అన్న విషయం మనకు అర్థమవుతుంది. కానీ ఇతను ఏదో పెద్ద జ్ఞాని అన్నట్టు ఇతను మాట్లాడుతుంటే అవతల వాళ్ళు కేరింతలు కొట్టినట్టుగా 10 మంది ఆ జనాలను ఎప్పుడు చూపిరు వాళ్ళు. మీటింగ్స్ లో చూడండి ఎంతమంది ఉన్నారు అనేది చూపిరు వాళ్ళు. ఆ 10 మంది ఉంటారు, 5 ఉంటారు తెలియదు, కానీ పిచ్చెక్కినట్టు అరుపులు అయితే అరుస్తా ఉన్నారు. ఏది వీడియో ఇతను మాట అన్నాడు ఏమని, సరస్వతీదేవి చదువుల తల్లి అయితే ఏ యూనివర్సిటీలో చదివింది అని. ఇదే ఖండకావరంతో కూడిన మాట గతంలో కరుణానిధిని చచ్చిపోయిన ముసలాడు కూడా వాగాడు, రాముడు ఏ ఇంజనీరింగ్ కాలేజ్లో ఇంజనీరింగ్ చేశాడు అని. అంటే వీళ్ళు అనుకుంటున్న ఇంజనీరింగ్ లేకపోతే డిగ్రీలు, ఈ నవీన విద్య ఏదైతే ఉందో ఇది చదవాల్సిన అవసరం దేవతలకు ఉంటుందంటారా? కాదు కాదు, ఇది కూడా వాళ్ళకి తెలిసిందే. మనకేం దీన్ని దాన్ని కంపేర్ చేయదు. ఒక విషయం చెప్తా, న్యూటన్ ఏ యూనివర్సిటీలో చదివో థియరీని చెప్పాడు. మీరందరు ఫాలో అవుతున్నారు కదా. అవును. న్యూటన్ చదివిన యూనివర్సిటీ పేర్లు చెప్పమనండి. 10వ తరగతికే ఆగిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎన్ని థియరీస్ చెప్తున్నారు. అసలు యూనివర్సిటీలో చదివిన వాడే థియరీ చెప్పాలి అనే పదమే తెలివి తక్కువతనం. అవును. ఒకటి, జ్ఞానము యూనివర్సిటీలోనే ఉంటుంది అని వీళ్ళ జ్ఞానం. ఆర్యభట్ట వారు 0 కనిపెట్టారని చెప్తారు, వారు ఎక్కడ చదివారు యూనివర్సిటీ గురించి? అయ్యో, ఆయన యూనివర్సిటీ ప్రొఫెసర్, వైస్ ఛాన్సలర్ అండి. ఆర్యభట్ట నలంద యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ గా చేశారు. తక్షశిల, వీటన్నిటిలో మనకప్పుడు యూనివర్సిటీస్ ఉన్నాయి. వేదం నమ్ముకున్న నాడే, మనం చదువుకున్న నాడే ఈ దేశంలో యూనివర్సిటీలని, ఈ ప్రపంచంలో స్టార్ట్ చేసిందే సనాతన వైదిక ధర్మం. కాబట్టి యూనివర్సిటీస్, ఇప్పుడు రాముడు ఏ యూనివర్సిటీలో చదువుకున్నాడు అని యూనివర్సిటీ బ్రిడ్జ్ కట్టాడు అన్నాడు. యూనివర్సిటీస్ అనేవి లేక ముందు నుంచే మనకి రకరకాలైనటువంటి బ్రిడ్జ్లు ఉన్నాయి భారతదేశంలో. ఎప్పటి నుంచి ఉన్నాయి బ్రిడ్జెస్ అంటే, యూనివర్సిటీ లేకముందే మనకి బ్రిడ్జ్ ఉంటే, ఇప్పుడు ఆ బ్రిడ్జ్లు కట్టిన వాళ్ళందరూ ఇండోర్కి వెళ్ళండి మీరు, 400 ఏళ్ల క్రితమే అద్భుతమైనటువంటి బ్రిడ్జ్లు ఉన్నాయి. అప్పటికి మీ ఆక్స్ఫోర్డ్లు లేవు. లేనప్పుడే బ్రిడ్జ్లు కట్టారు. అంటే ఒక విద్యకి, ఒక పనితనానికి, ఒక స్కిల్ కి ఎంత అజ్ఞాన దశలో ఉండి హేతువాదులు వీళ్ళందరూ మాట్లాడతారంటే, వాళ్ళకి బుద్ధి అనేటటువంటిది ఎక్కడుందో అర్థం కాదు. అది ఏం మాట్లాడుతున్నారో అంతకంటే తెలియదు. ఒక విషయాన్ని మాట్లాడేటప్పుడు, విశ్లేషణ చేసేటప్పుడు దానికి ఉండాల్సిన లోతులు ఎంత, దానికి ఉండాల్సిన పరిజ్ఞానం ఎంత, దాన్ని అసలు చూడాల్సినటువంటి కోణం ఏమిటి, ఇవేవి తెలియవండి. ఇప్పుడు మనకి వాళ్ళ తమిళనాడులోనే ఎన్ని గుళ్ళు ఉన్నాయండి? వేలల్లో. ఎంత పెద్దవి. మనకి మధుర మీనాక్షి అమ్మవారి గుడి ఉంది, మరి అద్భుతంగా శ్రీరంగంలో క్షేత్రం ఉంది, రంగనాథుడిది, రంగనాథ స్వామి క్షేత్రము. మరి ఇప్పుడు చెప్పండి, ఆ గుళ్ళు కట్టేటప్పటికి మీకు యూనివర్సిటీలు లేవు కదా. ఏ యూనివర్సిటీలో చదివి అక్కడ ప్రజలు గుళ్ళు కట్టారు? కరెక్ట్, నిజమే. యూనివర్సిటీ అది ఎంత తెలివి తక్కువ, బుర్ర తక్కువగా మాట్లాడతారంటే, ఇలాంటి వాళ్ళని గనక మనం తేలిగ్గా వదిలేసి రోడ్డు మీద తిరగనిస్తే, ఇలాంటి వాళ్ళు ఇంకొక 100 మంది 1000 మంది తయారైనా డేంజరే. అంటే వీళ్ళు సంకుచితంగా ఆలోచించడం కాకుండా లోకం అంతా కూడా వేరే సంకుచితంగా ఆలోచించేలాగా తయారు చేయాలని కష్టపడుతున్నారు, చేస్తారు. కాబట్టి ఇలాంటి వాళ్ళు బయట తిరిగిన దానికంటే, ఈ అంబేద్కర్ గారిని అవమానించి, అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అవమానించి ఇట్లాంటి వీళ్ళందరూ జైల్లో ఉండడం నయం. అతను ఇంకో మాట కూడా అంటున్నాడు స్వామి, సావిత్రిబాయి పూలే బుక్ చేసి, తెలంగాణ గవర్నమెంట్ ఇమీడియట్ గా పీడీ యాక్ట్ బుక్ చేసి, ఈ మొత్తము పిచ్చిగా మాట్లాడే వీళ్ళందరినీ ముందు లోపల పెట్టకపోతే ప్రభుత్వాల మీద నమ్మకం పోతుంది, కాన్స్టిట్యూషన్ మీద నమ్మకం పోతుంది. కాన్స్టిట్యూషన్ ని గనక ప్రభుత్వాలు గౌరవిస్తే ఖచ్చితంగా ఇమీడియట్ గా వీళ్ళని అరెస్ట్ చేసి పీడీ యాక్ట్ పెట్టి లోపల కూర్చోబెట్టాలి. లేకపోతే కాన్స్టిట్యూషన్ ని గౌరవించని ప్రభుత్వాలు ఉన్నాయనే బాధపడాలి మనం. అలా పెట్టిన వెంటనే శిరోధార్యమైన ప్రభుత్వం అవుతుంది అది. కాన్స్టిట్యూషన్ ని రక్షించడానికి కోసమే మీరు అక్కడ అధికారంలో ఉన్నది.